చేసుకోవాలని నాగమణికి హేమంత్ గత కొద్ది కాలంగా వేధిస్తున్నట్లుగా తెలుస్తోంది. నాగమణి ఇంటికి వెళ్లి బ్లేడ్తో గొంతు కోశాడు హేమంత్. నాగమణికి తీవ్ర గాయాలయ్యాయి. హాస్పిటల్కు ఆమెని హుటాహుటిన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా తరలించినట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు హేమంత్ ఎవరైతే గొంతు కోశాడో అతను పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆమె నాగమణి అనే వివాహితురాలు భర్తతో విభేదాల కారణంగా గత కొద్ది కాలంగా దూరంగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. నాగమణిపై ఇదే సమయంలో హేమంత్ అనే యువకుడు కన్నేశాడు. నా భార్యకి విడాకులు ఇచ్చేస్తాను, నీతోనే కాపురం చేస్తానంటూ కూడా హేమంత్ గత కొద్ది కాలంగా నాగమణిని వేధిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మా ఏలూరు రిపోర్టర్ మనోజ్ మరింత సమాచారం అందించబోతున్నారు. మనోజ్, ముఖ్యంగా చెప్పండి, నాగమణిపై దాడి చేయడానికి గల కారణాలు ఏంటి, ఆమె పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది? భీమవరంలో ఈ రోజు మధ్యాహ్నం దారుణం చోటు చేసుకుంది. మామిడి సూర్య నాగమణి అనే వివాహితపై పోలిశెట్టి హేమంత్ అనే యువకుడు బ్లేడ్ తో దాడి చేశాడు. అయితే ఈ సూర్య నాగమణికి గతంలోనే వివాహం అయింది. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె విడాకులకు కూడా అప్లై చేసుకుంది. అయితే అప్పటి నుంచి కూడా ఈ హేమంత్ ఎవరైతే ఉన్నారో తను సూర్య నాగమణిని వేధింపులకు గురి చేసేవాడు. నా భార్యకు విడాకులు ఇచ్చేస్తాను, నీతో కాపురం చేస్తానంటూ కూడా ఆమెకు సంబంధించి చాలా రోజుల నుంచి కూడా వేధింపులకు గురి చేస్తున్నాడు. అయితే కొన్ని రోజుల నుంచి కూడా సూర్య నాగమణి ఇతని వేధింపులు తట్టుకోలేక తాను చేస్తున్న చిన్నపాటి ఉద్యోగం కూడా గతం నుంచి వెళ్లడం మానేసింది. అయితే హేమంత్ అంతేకాకుండా సూర్య నాగమణి గత కొన్ని రోజుల నుంచి కూడా వీరిద్దరూ ఒకే చోట పనిచేస్తున్నారు. అప్పటి నుంచి కూడా వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అయితే అదునుగా చూసిన ఈ హేమంత్ ఎవరైతే ఉన్నారో తాను నీతోనే కాపురం చేస్తాను, నీ భర్త ఎలాగో విడాకులు ఇచ్చేస్తున్నావు కాబట్టి నా భార్యకు కూడా నేను విడాకులు ఇచ్చేస్తాను, నీతోనే కాపురం చేస్తానంటూ వేధింపులకు గురి చేయడంతో దీనికి ప్రతిఘటించిన సూర్య నాగమణి గత 2 రోజులుగా ఇతనికి వ్యతిరేకంగా మాటలు చెప్పడంతో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో భీమవరం పట్టణంలోని ఆమె ఇంటికి వెళ్లి బ్లేడ్ తో ఒక్కసారిగా దాడి చేసి అక్కడి నుంచి హేమంత్ పరారయ్యాడు. పరారైన తర్వాత సూర్య నాగమణి తీవ్ర రక్తస్రావంతో తన తల్లి పక్కనే పండ్ల దుకాణం పెట్టుకుంటూ ఉంటుంది. అయితే అక్కడ ఇంటి నుంచి పండ్ల దుకాణం వద్ద తన తల్లి వద్దకైతే సూర్య నాగమణి అయితే పరుగులు తీసింది. అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు హుటాహుటిన సూర్య నాగమణిని భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అక్కడి నుంచి బ్లేడ్ తో సూర్య నాగమణిపై దాడి చేసిన వెనువెంటనే హేమంత్ అయితే పరారయ్యాడు. ప్రస్తుతం సూర్య నాగమణి హాస్పిటల్లో చికిత్స అయితే పొందుతుంది. ఆమెకు తీవ్రంగా బ్లేడ్ తో గాయాలు చేయడంతో ఆమె ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉంది. అంతేకాకుండా ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్పాలి. ప్రస్తుతం హేమంత్ అయితే పరారీలో ఉన్నాడు. అయితే తనకు సంబంధించి సూర్య నాగమణికి సంబంధించి కుటుంబ కలహాలతో విడాకులకు అప్లై చేసుకోవడం ఇదంతా కూడా హేమంత్ కు తెలియడంతో గత కొన్ని రోజుల నుంచి కూడా ఈమె వెంట పడుతున్నాడు. అయితే దీనికి సంబంధించి హేమంత్ కూడా నా భార్యకి విడాకులు ఇచ్చేస్తాను, నీతోనే ఉంటానని సూర్యనాగమణికి చెప్పడంతో ఇదంతా నచ్చకపోవడంతో నీ పద్ధతి మార్చుకోవాలని అనేక సార్లు చెప్పిన హేమంత్ వినకపోవడంతో ఈ విధంగా హేమంత్ ఈ రోజు తన నివాసానికి వచ్చి ఈ విధంగా బ్లేడ్ తో తనను గాయపరిచాడు. ప్రస్తుతం అయితే హేమంత్ పరారీలో ఉన్నాడు. పోలీసులు హేమంత్ ను పట్టుకునే పనులు అయితే పడ్డారు. యజ్ఞ రైట్ మనోజ్, థ్యాంక్ యూ. మొత్తంగా భర్తతో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నట్టుగా తెలుస్తోంది నాగమణి. ఆమెపై కన్నేశాడు గత కొద్ది కాలంగా ఆమె కొలిగ్గా పనిచేస్తున్న హేమంత్. తన భార్యకు విడాకులు ఇచ్చేస్తాను, నాగమణితోనే కాపురం చేస్తానంటూ కూడా హేమంత్ గత కొద్ది కాలంగా వేధింపులకు గురి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్న నాగమణి పరిస్థితి ఒకంత విషమంగా ఉన్నట్లుగా మనకు న్యూస్ వస్తోంది. At KL, the expertise of the world in the palm of your hand. KL deemed to be university. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దారుణం జరిగింది. వివాహిత నాగమణి గొంతు కోశాడు హేమంత్ అనే యువకుడు. పెళ్లి చేసుకోవాలని నాగమణికి హేమంత్ గత కొద్ది కాలంగా వేధిస్తున్నట్లుగా తెలుస్తోంది. నాగమణి ఇంటికి వెళ్లి బ్లేడ్తో గొంతు కోశాడు హేమంత్. నాగమణికి తీవ్ర గాయాలయ్యాయి.
హాస్పిటల్కు ఆమెని హుటాహుటిన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా తరలించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు హేమంత్ ఎవరైతే గొంతు కోసాడో అతను పరారీలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆమె నాగమణి అనే వివాహితురాలు భర్తతో విభేదాల కారణంగా గత కొద్ది కాలంగా దూరంగా ఉంటున్నట్లుగా తెలుస్తుంది. నాగమణిపై ఇదే సమయంలో హేమంత్ అనే యువకుడు కన్నేశాడు. నా భార్యకి విడాకులు ఇచ్చేస్తాను, నీతోనే కాపురం చేస్తానంటూ కూడా హేమంత్ గత కొద్ది కాలంగా నాగమణిని వేధిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మా ఏలూరు రిపోర్టర్ మనోజ్ మరింత సమాచారం అందించబోతున్నారు. మనోజ్, ముఖ్యంగా చెప్పండి, నాగమణిపై దాడి చేయడానికి గల కారణాలు ఏంటి, ఆమె పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది? భీమవరంలో ఈ రోజు మధ్యాహ్నం దారుణం చోటు చేసుకుంది. మామిడి సూర్య నాగమణి అనే వివాహితపై పోలిశెట్టి హేమంత్ అనే యువకుడు బ్లేడ్ తో దాడి చేశాడు. అయితే ఈ సూర్య నాగమణికి గతంలోనే వివాహం అయింది. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె విడాకులకు కూడా అప్లై చేసుకుంది. అయితే అప్పటి నుంచి కూడా ఈ హేమంత్ ఎవరైతే ఉన్నారో తను సూర్య నాగమణిని వేధింపులకు గురి చేసేవాడు. నా భార్యకు విడాకులు ఇచ్చేస్తాను, నీతో కాపురం చేస్తానంటూ కూడా ఆమెకు సంబంధించి చాలా రోజుల నుంచి కూడా వేధింపులకు గురి చేస్తున్నాడు. అయితే కొన్ని రోజుల నుంచి కూడా సూర్య నాగమణి ఇతని వేధింపులు తట్టుకోలేక తాను చేస్తున్న చిన్నపాటి ఉద్యోగం కూడా గతం నుంచి వెళ్లడం మానేసింది. అయితే హేమంత్ అంతేకాకుండా సూర్య నాగమణి గత కొన్ని రోజుల నుంచి కూడా వీరిద్దరూ ఒకే చోట పనిచేస్తున్నారు. అప్పటి నుంచి కూడా వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అయితే అదునుగా చూసిన ఈ హేమంత్ ఎవరైతే ఉన్నారో తాను నీతోనే కాపురం చేస్తాను, నీ భర్త ఎలాగో విడాకులు ఇచ్చేస్తున్నావు కాబట్టి నా భార్యకు కూడా నేను విడాకులు ఇచ్చేస్తాను, నీతోనే కాపురం చేస్తానంటూ వేధింపులకు గురి చేయడంతో దీనికి ప్రతిఘటించిన సూర్య నాగమణి గత 2 రోజులుగా ఇతనికి వ్యతిరేకంగా మాటలు చెప్పడంతో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో భీమవరం పట్టణంలోని ఆమె ఇంటికి వెళ్లి బ్లేడ్ తో ఒక్కసారిగా దాడి చేసి అక్కడి నుంచి హేమంత్ పరారయ్యాడు. పరారైన తర్వాత సూర్యనాగమణి తీవ్ర రక్తస్రావంతో తన తల్లి పక్కనే పండ్ల దుకాణం పెట్టుకుంటూ ఉంటుంది. అయితే అక్కడ ఇంటి నుంచి పండ్ల దుకాణం వద్ద తన తల్లి వద్దకైతే సూర్యనాగమణి అయితే పరుగులు తీసింది. అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు హుటాహుటిన సూర్యనాగమణిని భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అక్కడి నుంచి బ్లేడ్ తో సూర్యనాగమణిపై దాడి చేసి పరారయ్యాడు. పరారైన తర్వాత సూర్యనాగమణి తీవ్ర రక్తస్రావంతో తన తల్లి పక్కనే పండ్ల దుకాణం పెట్టుకుంటూ ఉంటుంది. అయితే అక్కడ ఇంటి నుంచి పండ్ల దుకాణం వద్ద తన తల్లి వద్దకైతే సూర్యనాగమణి అయితే పరుగులు తీసింది. అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు హుటాహుటిన సూర్యనాగమణిని భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అక్కడి నుంచి బ్లేడ్ తో సూర్యనాగమణిపై దాడి చేసిన వెనువెంటనే హేమంత్ అయితే పరారయ్యాడు. ప్రస్తుతం సూర్యనాగమణి హాస్పిటల్లో చికిత్స అయితే పొందుతుంది. ఆమెకు తీవ్రంగా బ్లేడ్ తో గాయాలు చేయడంతో ఆమె ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉంది. అంతేకాకుండా ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్పాలి. ప్రస్తుతం హేమంత్ అయితే పరారీలో ఉన్నాడు. అయితే తనకు సంబంధించి సూర్యనాగమణికి సంబంధించి కుటుంబ కలహాలతో విడాకులకు అప్లై చేసుకోవడం ఇదంతా కూడా హేమంత్ కు తెలియడంతో గత కొన్ని రోజుల నుంచి కూడా ఈమె వెంట పడుతున్నాడు. అయితే దీనికి సంబంధించి హేమంత్ కూడా నా భార్యకి విడాకులు ఇచ్చేస్తాను, నీతోనే ఉంటాను అని సూర్యనాగమణికి చెప్పడంతో ఇదంతా నచ్చకపోవడంతో నీ పద్ధతి మార్చుకోవాలని అనేక సార్లు చెప్పిన హేమంత్ వినకపోవడంతో ఈ విధంగా హేమంత్ ఈ రోజు తన నివాసానికి వచ్చి ఈ విధంగా బ్లేడ్ తో తనను గాయపరిచాడు. ప్రస్తుతం అయితే హేమంత్ పరారీలో ఉన్నాడు. పోలీసులు హేమంత్ ను పట్టుకునే పనులు అయితే పడ్డారు. యజ్ఞ. రైట్ మనోజ్, థ్యాంక్ యూ. మొత్తంగా భర్తతో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నట్టుగా తెలుస్తోంది నాగమణి. ఆమెపై కన్నేశాడు గత కొద్ది కాలంగా ఆమె కొలిగ్గా పనిచేస్తున్న హేమంత్. తన భార్యకు విడాకులు ఇచ్చేస్తాను, నాగమణితోనే కాపురం చేస్తానంటూ కూడా హేమంత్ గత కొద్ది కాలంగా వేధింపులకు గురి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్న నాగమణి పరిస్థితి ఒకంత విషమంగా ఉన్నట్లుగా మనకు న్యూస్ వస్తోంది. At KL, the expertise of the world in the palm of your hand. KL, deemed to be university. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దారుణం జరిగింది. వివాహిత నాగమణి గొంతు కోశాడు హేమంత్ అనే యువకుడు. పెళ్లి చేసుకోవాలని నాగమణికి హేమంత్ గత కొద్ది కాలంగా వేధిస్తున్నట్లుగా తెలుస్తోంది. నాగమణి ఇంటికి వెళ్లి బ్లేడ్తో గొంతు కోశాడు హేమంత్. నాగమణికి తీవ్ర గాయాలయ్యాయి.
హాస్పిటల్కు ఆమెని హుటాహుటిన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా తరలించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు హేమంత్ ఎవరైతే గొంతు కోసాడో అతను పరారీలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆమె నాగమణి అనే వివాహితురాలు భర్తతో విభేదాల కారణంగా గత కొద్ది కాలంగా దూరంగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. నాగమణిపై ఇదే సమయంలో హేమంత్ అనే యువకుడు కన్నేశాడు. నా భార్యకి విడాకులు ఇచ్చేస్తాను, నీతోనే కాపురం చేస్తానంటూ కూడా హేమంత్ గత కొద్ది కాలంగా నాగమణిని వేధిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మా ఏలూరు రిపోర్టర్ మనోజ్ మరింత సమాచారం అందించబోతున్నారు. మనోజ్, ముఖ్యంగా చెప్పండి, నాగమణిపై దాడి చేయడానికి గల కారణాలు ఏంటి, ఆమె పరిస్థితి